కూడా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు మరి బీసీలకు కూడా 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీని ద్వారా 5,98,710 మంది లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి మొత్తం 3,219 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడ్డా కూడా ఈ ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉందో కొన్ని రోజులు చూస్తా ఉన్న అసెంబ్లీ చర్చలో కానివ్వండి, గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ కానివ్వండి, మరి ఆర్థిక మంత్రి గారి ఉపన్యాసాలు కానివ్వండి, ఇన్ని సమస్యలున్నా కూడా గృహ నిర్మాణానికి ఎస్సీ ఎస్టీ బీసీ పీజీటీవీస్కి అదనంగా 3,219 కోట్లు అదనపు భారాన్ని మోయడానికి చంద్రబాబు నాయుడు గారి కూడా ప్రభుత్వం సిద్ధపడిందని చెప్పేసి సందర్భంగా గర్వంగా నేను తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి ఈ గృహ నిర్మాణాన్ని మరి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి PMAY 1O 2024 డిసెంబర్కి ఈ పథకం పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అనేక గృహ నిర్మాణంలో అనేక అవకతవకలు కానివ్వండి, లేకపోతే విధాన లోపం కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్ కానివ్వండి, అనేక కారణాలతో మిగిలిపోయిన చాలామంది లబ్ధిదారులు నష్టపోతారు, సగంలో కట్టుకున్నారు. మరి కొత్తగా వచ్చే స్కీమ్లో పాత వారికి ఎవరనే ఒక నిబంధన పెడుతున్నారు. వీరందరూ కూడా ఇబ్బందులు పడతారు. దాదాపు 10-12 లక్షల మంది ఇబ్బంది పడతారు. దయచేసి దీన్ని పొడిగించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈ PMAY 1O ఏదైతే ఉందో మార్చి 2026 వరకు పొడిగించడం జరిగింది. దయచేసి లబ్ధిదారులందరూ కూడా ఏదైతే అదనపు సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని వినియోగించుకుని అందరూ పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి దీనికి తోడు మెటీరియల్స్